శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం ఈ సతీ ఈ పతి ఒకరికొకరు పూర్వ పుణ్యం సుబ్రహ్మణ్యం 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 శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం స్థానమెప్పుడు అమాయకులలో అగ్రగణ్యం, భర్తనెప్పుడు అనుసరించే భార్య కూడా తదనుగుణ్యం. పక్కనవడో తుమ్మినప్పుడు వీళ్ళని పుట్టించే బ్రహ్మ, మూడు ముళ్లకు పైన ఇంకొక చిక్కుముడిగా మిగిలే జన్మ. సుబ్రహ్మణ్యం 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 శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం. మీరేనాయా మా హీరోలు? మేము హీరోలువా? నాకు క్యారెక్టర్ ఇస్తారని. ఏంటయ్యా క్యారెట్ అంటే క్యారెట్ దుంపనుకుంటున్నారా? అడిగిన ప్రతివాడికి వేషం ఉండడానికి. చుట్టూరు చెట్లు, మధ్యలో ఇల్లు, ఒక పక్కగా స్విమ్మింగ్ పూల్. కాకపోతే మీ సమాధే లేదు. మా అయ్యగారికి నీలాంటి బేవర్స్ చుట్టాలు లేరే. ముందు లొకేషన్ కమిట్ కానీ ఆ తర్వాత పెంచేద్దాం, చచ్చినట్టు ఇస్తారు. సరే మావయ్ ఆ, మావయ్ ఏంటో? ఈ హీరోయిన్ అల్లుడు అది హీరోయిన్ ఏంటయ్యా? ఆపే లొకేషన్ కేమో డౌన్ డౌన్. మావయ్య అది హీరోయిన్ కాదు, వాళ్ళ అమ్మ. హీరోయిన్ వాళ్ళ అమ్మ అంటన్నా. అర్థమైందిలే సన్నాయ్. అవును అది దిగదేంటి? మమ్మే బాపే ఎండ ఐ కాంట్ డౌను. వారుగుంటడా అలా సూత్తు నిలబడ్డావట్రా? ఇల్లు అంబరెల్లాంటివి అమ్మగారికి ఎలా? అంబరిల్లా కోసం కారులో కూర్చుని సిండ్రిల్లాలా పూజిస్తుందే. అంబరిల్లా అంటే ఎవరు? హీరో పేరా? హీరో లేదు, జీరో లేదు. చూడు వచ్చేతం దొలకు ఎమ్మే. వచ్చేసింది, దిగు దిగు. కమ్మమ్మా. దీని సోకు దొంగల దోల దిగుతూనే అంత తిప్పుకుంటుందేంటి? హీరోయిన్లంటే అంతే అన్నా. నువ్వు కాస్త మూస్తావా సన్నాయ్? అల్లుడు హీరో ఏడి? హీరో గారు కదా, పొద్దున్నే జిమ్ కెళ్ళి 6 ప్యాక్ చేసి వస్తారన్నమాట. 6 ప్యాక్ అంటే ఫ్యామిలీ ప్యాక్ లాగా అదో ప్యాక్లే. ఇందుక గొడుగు సైజు మారింది. హీరో అనుకుంటా అన్నాయ్. హీరో గారు వచ్చారు. మేకప్ మేకప్. మావయ్ నువ్వు చెప్పింది కరెక్టే, ఆ విగ్గోడే హీరో. వీడు హీరో ఏంటయ్యా? గున్నేనుగులా ఉన్నాడుగా. హీరో 6 ప్యాక్ తో వస్తాడు అనుకుంటే ఫ్యామిలీ ప్యాక్ తో వచ్చాడేంటి? హీరో గారికి మేకప్ వేస్తున్నారు. మేకప్ అంటే జనాలకి అందంగా కనిపించడం కోసం పెయింట్ వేయడం. సార్ జ్యూస్. ఇంకో జగ్గుదారా? సార్ సీన్ ఏంటంటే, ఏమా హీరోయిన్ రెడీ అయిందా? ఎప్పుడో డ్రెస్అప్ అవుతుంది. రమేష్ సార్ ఏం పని చెప్పండి. గాలాడాలండి సన్నాయ్. అన్నాయ్ వీడు గాలి మనిషిలో ఉన్నట్టున్నాడే. అవునవును. పద పద. వీణన్నాడా నన్నన్నాడా?
ఇంతకీ అల్లుడేడి? ఆ? అల్లుడు ఇక్కడెందుకుంటాడు? హీరోయిన్ దగ్గర ఉండి ఉంటాడు. ఇటీ మీకు కదా సార్ హీరో గారికి. అతనికి జగ్గులో కదయ్యా, పెద్ద డ్రమ్ములో ఇవ్వాలి. ఇవ్వకపోతే తిడతారు సార్. ఇవ్వకపోతే నేను కొడతా. నేను ఇంటికి ఓనర్ని, అర్థమైందా? అలాగే ఈసారికి ఇలా కానీ. నీకోసం ఎవరో వచ్చినట్టున్నారయ్యా, ఒకసారి అటు చూడు. ఎవరా వాడు నా జ్యూస్ తాగుతున్నాడు? ఈ ఇంటి ఓనర్ సార్. షూటింగ్ అయిన తర్వాత ఆ సంగతి చెబుతా. వేయ్. ఓలమ్మా రోజుకి ఎన్నిసార్లు టీ తాగుతావే? ఉబ్బర్నొచ్చింది కదే, పైసలు ఇచ్చి కొంటదామా ఏటి వాళ్ళక? హాయ్, హాయ్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. నన్ను మీరెక్కడ చూసి ఉండరు. అయితే మీరు నన్ను ఎక్కడ చూసుండ్రు. నా పేరు సుబ్బు. సబ్బు? సబ్బు కాదు, సుబ్బు, సుబ్రహ్మణ్యం. ఓ మీ పేరు? నషా. నషా. అదేం పేరు, వెరైటీగా ఉంది. ఓ అదా, నగ్మాలోనా త్రిషాలో షా కలిపి మా బొట్టికి నా షా అని పెట్టినాను. ఎలాగున్నదేటి? చాలా బాగుంది. ఇంతకు ముందు ఈ అమ్మాయి సీరియల్స్ ఏమైనా చేసిందా? ఓ సానా చేసింది. సో మనీ సీరియల్స్ డూయింగ్, సినిమా ట్రయింగ్. బాగానే ఉంది కదా, మరి సినిమా ఛాన్స్ ఏమి రాలేదా? ఈ సీరియల్ తర్వాత మా బొట్టికి సినిమా ఛాన్స్ ఉంది. మా అమ్మే ఏటి పాపే? జ్యూస్. వాళ్ళమ్మ జ్యూసా? ఉండమ్మే, ప్రొడక్షన్ కొంటడా? ఓరు ప్రొడక్షన్ కొంటడా? ఎస్ మేడం. పాపకి జ్యూస్ అట్టుకురా. ఇప్పటికి 3 సార్లు ఇచ్చామండి. మా అమ్మే. ఓయ్, పాపకి గ్యామర్ పెరగాలంటే జ్యూస్ ఎన్నిసార్లైనా తాగాలి. ఇదిగో నేను ఆస్కింగ్ చేసినప్పుడు నువ్వు గివింగ్ చెయ్యి. ఎలా? అలాగానండి. ఆ గ్లామర్ బాగా పెరగాలి అంటే జ్యూసులు తాగాల. ఆ విషయం తోడుకు నాకు తెలియదే. నేను కూడా జ్యూసులు బాగా తాగి గ్లామర్ పెంచుకోవాలి. వస్తానమ్మా, వస్తానే. బాయ్. బాయ్. మా అమ్మే ఏటి బొట్టే? జ్యూస్. ఆ ఇప్పుడే ఆర్డర్ గివింగ్, జ్యూస్ కమింగ్ బొట్టే. ఇదిగో, ఇంత పెద్ద నిచ్చెన్ని హాల్లో ఎందుకయ్యా ఇలా పడుకోబెట్టారు? ఇది నిచ్చెన కాదు సార్, ఆ. ర్యాలీ. ర్యాలీయా అంటే? చెప్తావు కానీ మీ ఇంట్లో మిక్సీ ఉందా సార్? ఉంది. ఒకసారి ఇస్తారా? మిక్సీకి అద్దె రోజుకి 50 రూపాయలు అవుతుంది. 50 కాకపోతే 100 తీసుకోండి. ముందు ఇవ్వండి. జ్యూసో అని 20 నెలల మాత్రం ప్రాణం తీస్తుంది. ఒక్క నిమిషం. ఇందా. ఇదిగోండి 100. మిక్సీకి 100. ఎంత బాగుందో. ఆ? మా అమ్మే ఏటి పాపే? జ్యూసు. వాళ్ళమ్మ జ్యూసా? ఉండమ్మే. మేనేజరు, ఓయ్ మేనేజరు, పాపకు జ్యూస్ అట్టుకురా. ఇదిగోనమ్మా మిక్సీ, ఫ్రూట్స్. మీకు జ్యూసులు తీస్తా కూర్చుంటే నా ఉద్యోగం పోయేలా ఉంది. మీరే జ్యూసులు తీసుకుని తాగండి. ఇదేదో చాలా బాగుంది, నువ్వు వెళ్ళు. వాళ్ళమ్మే ఏ జ్యూస్ కావాలా? చెర్రీకాయల జ్యూస్. వాళ్ళమ్మ ఎర్రగుంటాయి, సెటోలో చేసాను. నా బంగారు తల్లి. కూర్చోవచ్చండి. థ్యాంక్ యూ సార్. ఇంతకీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? లైట్ లైట్ సెట్ చేస్తున్నారు కదండి అయ్యా, 10 నిమిషాలు స్టార్ట్ అవుద్ది. ఓహో, ఇంతకీ హీరో ఎవరు సార్? వచ్చాడు కదా, మేకప్ వేసుకుంటున్నాడు అక్కడ. ఏంటి, నిజంగా అతనే హీరోనా? అతను హీరో ఏంటండి, మదం ఎక్కిన గొన్నెనుగులా ఉన్నాడు. మదవెక్కిన గొన్నెనుగులా ఉన్నా అతనే హీరో. ఎందుకంటే ఆడు నా కొడుకు. నిజమేనా సార్? కాదని డౌట్ ఎందుకు వచ్చింది నీకు? పోలిక లేకపోతేను. నువ్వు అనవసరంగా డౌట్ పడి నా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకు. ఆడు నా కొడుకే. సారీ సార్, ఏమనుకోకండి. ఇందులో అనుకోవడానికి ఏముందయ్యా, ఆడు హీరోగా పనికిరాడని నాకు తెలుసు. తెలుసా? 1 2 60కు పైగా సినిమాలు తీసా. దాంతో మా ఆవిడి, ఏమండి వాళ్ళని వీళ్ళని పెట్టి సినిమా ఎందుకు తీస్తారు, మన అబ్బాయిని హీరోగా పెట్టి సినిమా తీయచ్చు కదా అంది. కుదరదు అన్న. కుదరకపోతే ఉరేసి చస్తాను అంది. అది ఎక్కడ చస్తుందో అని నేను తీసి చస్తున్నా. మా అత్తగారికి మీ ఆవిడ గారికి చాలా పోలికలున్నాయే. 13 రోజుల్లో ఒక సినిమా పూర్తిగా తీయగలిగినోడిని. ఒక్క రోజులోనే 13 ఎపిసోడ్లు తీద్దామని ఇలా ప్లాన్ చేశా. అదేదో సినిమా తీస్తే అయిపోయేది కదండి. సినిమా అయితే కొడుకుని ప్రమోట్ చేయడం కష్టమయ్యా. ఎలా? ఎలాగంటే సినిమా హిట్ అయిందనుకో ఓకే, ఫట్ అయిందనుకో 1 వీక్ లో లేపేస్తారు. ఓ, అదే సీరియల్ అనుకో, హిట్ అయినా ఫట్ అయినా సంవత్సరాలు అలా లాగుతూనే ఉంటారు. నా కొడుకు ఎప్పుడు బుల్తర్లో కనబడుతూనే ఉంటాడు. ఆహా,
ఏవి తెలివితేటలు సార్ మీయి. అందుకే షార్ట్ టైంలో 60 సినిమాలు తీశారు సార్. ఈ మధ్యన నాకు నట దురద పట్టేస్తుందండి. చిన్న క్యారెక్టర్ ఏమన్నా ఏమయ్యా ఏ కుటుంబం ఏమిది? ఫ్యామిలీ ఫ్యామిలీ ఎప్పుడు వేషాలు అంటే తిరుగుతుంటారు. ఇందాక మీ మామ వచ్చాడు, నాకు క్యారెక్టర్ ఇవ్వండి సార్ అన్నాడు. ఇప్పుడు నువ్వు వచ్చావు, నాకు క్యారెక్టర్ ఇవ్వండి సార్ అంటున్నావు. ఏంటయ్యా మీరు మమ్మల్ని మా పని చేసుకున్నారా? ఖాళీగా ఉన్నారని వచ్చాను సార్. కెమెరా అంతా రెడీనా? రెడీ సార్. చెట్టు కొబ్బరిగా పట్టరా. రెడీ సార్. సార్ మళ్ళీ వెలిగించమంటారా? ఇంకేం అక్కడే లేవా, బయట పక్కడు. మీ మామ ఎక్కడికి వెళ్తున్నారా? పచ్చడికి వస్తుంది. మీ మామ గురించి నాకు చాలా తక్కువ చెప్పావు. ఏంటి ఈ మాత్రం దానికే? సీన్ లోపల చేస్తుందాం, కెమెరా షిఫ్ట్ చేయండి. అలాగే సార్. లైట్ వెంట్స్, లైట్ షిఫ్టింగ్. చూడబాయ్ సార్. మన విజయబాబు పైనుంచి కింద దిగుతూ ఉంటాడు. ట్రాలీ మూవ్ అవ్వండి, చివరి మీదకి వచ్చిన తర్వాత మీరు క్లోజ్కి వెళ్ళండి. అలాగే సార్. బాబు బాబు యాక్షన్ అనగానే నువ్వు పైనుంచి స్టైల్గా కింద దిగి రావాలి. అలాగే డాడీ. ఎలా హీరోయిన్ అది? ఆ రూమ్ లో ఉంది సార్. పైకి వెళ్ళి బాబు. ఓకే యాక్షన్. కట్ కట్ కట్. గుడ్, బాగుంది. ఇలా చేయమ్మా. బాబు నువ్వు మళ్ళీ పైకి వెళ్ళి స్లోగా కింద దిగిరా. ఓకేనా? ఓకే డాడీ. కెమెరా రెడీ సార్. యాక్షన్. కట్ 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 కట్. అలా ఉడుతూ దిగేవండి నాన్న, స్టైల్గా దిగాలి. స్టైల్. అలాగే డాడీ. టచ్అప్. ఓకే టేక్ చేద్దామా? ఓకే డాడీ. పైకి వెళ్ళు, స్టైల్గా దిగిరా. శంగావి రంగు సిర కట్టుకున్న సిన్నది. కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. యాక్షన్. కట్ 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 కట్. దుబ్బేస్తున్నాడు. ఎవరా మిక్స్ ఆన్ చేసింది? మేనేజర్. సార్ సార్, హీరోయిన్ మదర్ సార్ ఫ్రూట్ జ్యూస్ తీస్తుంది. ఏదో మనం. ఒరే నాన్న అలా భయపడకూడదు నాన్న. స్టైల్గా ఫీల్తో చేయాలి నాన్న, ఫ్రీగా చేయాలి. ఓకే చేద్దామా? పైకి వెళ్ళి నాన్న. టేక్ నెంబర్ 65. కెమెరా యాక్షన్. అమ్మా అబ్బా కర్మ కర్మ. కట్ 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 కట్. చచ్చా బాబా. బ్రేక్. ఏంటన్నా ఇది? ఏంటమ్మా అల్లుడు నీకు భోజనమే పెట్టట్లేదా? దీని భోజనం అంటారు. వెళ్ళి ఓ ప్లేట్ తెచ్చుకో, నువ్వు కూడా కూర్చొని తిను. నేననేది తిండి గురించి కాదు నాన్న, ఈ తిరణాలంతా ఏంటి అని. అదే, అవి తిరణాళ్ళు కాదమ్మా. మన ఇల్లుని షూటింగ్ ఇచ్చా. రోజుకి 5,000 చొప్పున నెలకి 1,50,000 వస్తుంది. సరే గాని ఇంతకు అమ్మేది? అమ్మా దూరపు చుట్టం పెళ్ళేదో ఉందంటే వెళ్ళింది. నువ్వు వెళ్ళలేదా? ఎందుకు అనవసరం ఖర్చు? నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఏంటయ్యా అలా చూస్తున్నారు? మీరు తినండి. అల్లుడు ఏంటి? సాంబారు అదిరింది. అవును, నువ్వు భోంచేసావా? చేయలే. ఆలస్యం అయితే అన్నం అయిపోతుంది. గుంపులో గోవిందా, ఈసారికిలా కాని. ఇవన్నీ మన ఇంట్లో వంటలే. అదే నాకు మంట. మన ఇంట్లో ఇన్ని వంటలు ఎప్పుడైనా చూసావా? లేట్ చేయకుండా ప్లేట్ తీసుకో. ఏ మనిషివరా, ఫ్రీగా వచ్చిందని అంత ప్రేమతో భోంచేయమంటున్నావు? అల్లుడు భోజనం బ్రహ్మాండంగా ఉందయ్యా. ఇథోపియా శరణార్థుల్లా తిన్నావు. ఏమండి నువ్వెప్పుడొచ్చావే? ఇప్పుడే వచ్చాను గాని మీకోసం ఇల్లంతా వెతికొస్తాను. దేనికి? ఇంట్లో షూటింగ్ ప్లాన్ మీదే కదూ? యా.
నాకెప్పటి నుంచో షూటింగ్ చూడాలని కోరుకుండేది. అది ఈ రోజు మీ వల్ల ఇలా తీరుతుంది. ఎన్ని రోజులండి షూటింగ్? వాళ్ళు తీసినంత కాలం. ఇదిగో ప్రొడ్యూసర్ నాకు చాలా క్లోజ్. నేను ఎంత చెబితే అంత. నువ్వు కూడా ఎగ్గేస్తావేంటి? అమ్మో, నాకు కెమెరా అంటే చచ్చేంత భయం. నీకే కదే, ఆ హీరో బండ సచ్చినోడు లేడు, ఆడికి భయమే. పొద్దు నుంచి మెట్లు దిగినట్టే ఉన్నాడే. టేక్ మాత్రం ఓకే కాలేదు, మెట్లు రూపోయింది. అదే నేనైతేనా మీరైతే సింగిల్ టేక్ లో ఓకే. అక్కడంతా అదే అనుకుంటున్నా. ఇదేంటి ఎంత మాట అనేసింది? నాకు అవకాశం రానివే, నా టాలెంట్ చూపిస్తాను. రే ప్రొడక్షన్, ప్లేట్ తీసుకురారా. వెయిట్ చేయండి. నా కొంపలో నేనెందుకు వెయిట్ చేస్తాను? ప్లేట్ లేకపోతే గిన్నె. తింటం ముఖ్యం. రాస్నా గారు, భోజనం అద్భుతంగా ఉంది. ఫ్రీ భోజనం కదా, అలాగే ఉంటుందిలేండి. సార్ షార్ట్ రెడీ సార్. షార్ట్ రెడీయా సార్? హీరో నా కొడుకు ఇంకా మెక్కుతూనే ఉన్నాడు, అటు చూడు. అవును సార్, యాక్టింగ్ లో టేకులు తింటున్నాడు, ఇక్కడ కంచాలు తింటున్నాడు. అందుకే అంతలా ఉన్నాడు. మీరు ఆపుతారా? మీరు మొదలెట్టండి. నడిచేవయ్యా. అలాగే సార్. అదే షార్ట్ కంటిన్యూ చేద్దామా సార్? ఇంకేం తీస్తామే ఆ షార్ట్? ఎంతకన్నా 6 గంటల టైం వేస్ట్ అయింది. ఎంత 72 షార్ట్లు తీసాం కదా, దాంట్లో ఏదో వేసుకున్నాలే. ఓకే సార్. నెక్స్ట్ ఏ షార్ట్ తీద్దాం సార్? నెక్స్ట్ సార్, సీరియల్ కి ముందు టైటిల్ సాంగ్ ఉంటుంది కదా, అది షూట్ చేశారా? భలే ఐడియా ఇచ్చావయ్యా. ఆ సాంగ్ రెడీ చేయండి ముందు. ఓకే సార్. బాబు, ఆ అమ్మాయి ఇటు నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది, నువ్వు ఇటు నుంచి పరిగెత్తుకుంటూ వస్తావు. ఇద్దరు ఇక్కడ కలవాలి. ఆ అమ్మాయి దగ్గరికి రాగానే రాధా ఐ లవ్ యూ, రాధా ఐ లవ్ యూ అని ప్రేమగా చెప్పాలి. అది సీను. అర్థమైందా? ఓకే డాడీ. ఏమ్మా, నువ్వు రెడీయేనా? ఓకే సార్. స్లోగా రావాలా, స్పీడ్గా రావాలా? స్పీడ్గా కాదమ్మా, స్లోగా రావాలి. స్లోగా అంటే ఎంత స్లోగా? నీకు వచ్చినంత. ఓకే సార్. డాడీ నేను పరిగెట్లా నడుచుకుంటూ వస్తాను. సర్లేరా, కొంచెం గబగబా నడిచిరా. ట్రై చేస్తాను. కెమెరా రెడీయా? సార్. రే సార్, అక్కడ బ్లాక్ ఖాళీగా ఉంది, అక్కడ పూలకుండి పెట్టు. అలాగే సార్. అయ్యయ్యో, నిక్షేపంలా ఉండే పూలకుండిని పాల్గొట్టేశావు కదా. మేనేజర్ గారు వచ్చి డబ్బులు ఇస్తారులేండి. ఇస్తాడు. అయ్యయ్యో, వదిలిపెట్టేది లేదు. పగల కొట్టిన కుండీ ఖరీదు 250 రూపాయలు. అది అప్పుడు కొన్నప్పుడు 500 రూపాయలు. ఆర్టిస్ట్ పొజిషన్, 1 మానిటర్, యాక్షన్. ఐ లవ్ యూ రాధా. ఓకే, గుడ్, బాగా చేశారు. టేక్ చేద్దామా? కెమెరా రోలింగ్, యాక్షన్. 1 మినిట్. రాధా ఐ లవ్ యూ. నాప్కిన్ ఏం చేసావురా? 1 మోర్. ఎలా చిట్టు మీద కోయిల చెప్పలేద నీకు, కొంటే సింగారి నాలో ఉన్న ప్రేమ. చిట్టు మీద కోయిల చెప్పలేద నీకు, కొంటే సింగారి నాలో ఉన్న ప్రేమ, నాలో ఉన్న ప్రేమ. నింగిలోని వెన్నెల చూపుతోంది నాకు కన్నే బంగారు. నీలో ఉన్న ప్రేమ, నీలో ఉన్న ప్రేమ. చిలియా నీలోనే కొలువయ్యా నేనే, నా ప్రాణం నువ్వే, సర్వం నువ్వే. చిట్టు మీద కోయిల చెప్పలేద నీకు, కొట్టే సింగారి నాలో ఉన్న ప్రేమ, నాలో ఉన్న ప్రేమ. వాట్ హ్యాపెండ్? వాళ్ళమ్మ ఏటైనదే? వాళ్ళమ్మ నా కాలు తొక్కేసినాడే దొంగ సచ్చినోడు. దొంగ సచ్చినోడు ఆడికెట్టొచ్చిందో పోయే కాలము. నీ మొహం మండ. అంటే మరి చేసాడేంటి? శ్రీకాకుళం దాని పలాస కాదేంటి? ఒరయ్యో, మా ఊళ్ళో షూటింగ్ జరుగుతా ఉంటాయి. మా అమ్మి షూటింగ్ చూడడానికి వెళ్ళింది. అక్కడ కాస్ట్యూమరు కొలతలు కొలిసి, వాళ్ళమ్మి నీ కొలతలన్నీ బాగా ఉన్నాయి, కృష్ణానగర్ పారొచ్చే అన్నాడు. అందుకే మా అమ్మి పలాస నుండి కృష్ణానగర్ పారొచ్చేసినది. దాన్ని ఎత్తుక్కుంటూ నువ్వు పారొచ్చేసినావా? మా అమ్మ ఏనుగు పిల్ల నా కాలు తొక్కేసినాడే. అబ్బబ్బబ్బా, నేను స్టెప్పులు వేయలేనే. ఇదిగో డైరెక్టర్, మా అమ్మి స్టెప్పులు వేయలేదు. ఏనేవా? బ్యాకప్.
అప్పుడే పడుకున్నావేంటే? బాగా అలసిపోయాను. నేను కూడా అంతేనే. షూటింగ్ చూస్తేనే అలుపు వచ్చేసింది. అమ్మా, అదేంటి అప్పుడే లైట్ ఆఫ్ చేశారు? ఏమండి ఇదేంటి ఇలా పడుకున్నారు? ఏమండి ఆ, 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 అబ్బో, నువ్వు ఇక్కడున్నావేంటే? మరి ఇక్కడెవరు? ఆ? నేనే. ఆ! నా విషయం ఏం చేశారు? ఏ విషయం? అదే నా పాత్ర గురించి. ప్రేమ అంటే పప్పుచారు లాంటిది, ప్రేమ అంటే పప్పుచారు లాంటిది, ప్రేమ అంటే పప్పు, ప్రేమ. లైట్ మ్యాన్ దగ్గర నుంచి అందరికి డైలాగ్ వచ్చిందిరా, నీకు రాదేంట్రా నా కర్మ. ఒకే ఒక్క ఛాన్స్. నవరస నటన సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారికి నవరసాలే తెలుసు. మరి నీకు డజన్ రసాలు తెలుసా?